నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ యూనిట్ అంటే అకౌంటెన్సీలో థర్డ్ యూనిట్ అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నాము. ప్రీవియస్ వీడియోస్ లో మనం ఇంట్రడక్షన్ చూసాము, ఇంకా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూసాము, ఇంకా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎలా చేస్తామో చూసాము. ఇప్పుడు వాళ్ళు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చిన తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ చేయమని అడిగితే ఎలా చేయాలనేది చూద్దాము. సో ఈ 11th ప్రాబ్లం ఏదైతే ఉందో అది మనకి దాని రిలేటెడ్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఏముందంటే మనకి ఇన్కమ్ అండ్ వాళ్ళు ఏదైతే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చారంట దేని రిలేటెడ్, ఒక నర్సింగ్ హోమ్ రిలేటెడ్. నర్సింగ్ హోమ్ అంటే ఏంటిది, మనకి ఒక హాస్పిటల్ రిలేటెడ్ ది మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇచ్చినారు. దాన్ని బట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ అనేది చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, రిసిప్ట్స్, పేమెంట్స్. నేను ఎప్పుడు ఏం చెప్పినాను, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఇగ్నోర్ చేయాలి. సో అది కట్ చేసేసుకోండి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, డాక్టర్ ఫీజ్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇది హాస్పిటలే కాబట్టి దీంట్లో రిసిప్ట్స్ అంటే ఇన్కమ్ అనేది ఇన్కమ్ సైడ్ కదా ఇది మనకి. రిసిప్ట్స్ అంటే మనం రిసీవ్ చేసుకునేది డాక్టర్ ఫీజ్ అనేది రిసీవ్ చేసుకుంటాము. లోన్ ఫ్రమ్ బ్యాంక్. సో లోన్ ఫ్రమ్ బ్యాంక్ అనేది మనం ఎక్కడ సైడ్ తీసుకుంటాము, బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాం అనమాట, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసుకోము. నెక్స్ట్ డొనేషన్ ఫర్ బిల్డింగ్. మనం డొనేషన్స్ నేను ఏం చెప్పినాను, ఒకవేళ స్పెసిఫిక్ పర్పస్ ఇంకా ఏదన్నా పర్టికులర్ గా మెన్షన్ చేసి ఉంటే అప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము. ఇక్కడ ఓన్లీ 2 డొనేషన్స్ అని ఉండుంటే తీసుకుంటుండే, బట్ డొనేషన్స్ ఫర్ బిల్డింగ్ అనేది మనం ఇక్కడ తీసుకోము, బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ 2 ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటాము, ఉట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఉండుంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసుకోకపోతుండే. నెక్స్ట్ బై శాలరీ వస్తుంది, మెడిసిన్స్ తీసుకుంటాము. నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్స్ తీసుకుంటాము. కాస్ట్ ఆఫ్ వెహికల్ అనేది మనం ఏం కాస్ట్ ఆఫ్ వెహికల్ అన్నారు, వెహికల్ ఎక్స్పెన్సెస్ అనలేదు. వెహికల్ ఎక్స్పెన్సెస్ అని ఉండుంటే తీసుకుంటుండే. కాస్ట్ ఆఫ్ వెహికల్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది. నెక్స్ట్ సర్జికల్ టూల్స్. సర్జికల్ టూల్స్ అన్నా సరే మనకి అసెట్ కాబట్టి అవి కూడా మనకి బ్యాలెన్స్ షీట్ లో వస్తాయి. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనం తీసుకోమన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినారు. అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయో చూద్దాము. నర్సింగ్ హోమ్ కంట ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంట, ఎంతకి 8,000 రూపీస్ వాల్యూ గలవి. నెక్స్ట్ క్యాపిటల్ ఫండ్ అనేది 30,000 అంట. సో క్యాపిటల్ ఫండ్ అనేది 30,000 ఇచ్చినారు. నెక్స్ట్ మెడిసిన్స్ ది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినారు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చినారు. సో ఇక్కడ మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఏదన్నా అసెట్ ది వాళ్ళు ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చి ఇట్లా అడ్జస్ట్మెంట్స్ లో మళ్ళీ ఏదైతే మనకి క్వశ్చన్ లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఇక్కడ మనకి వాళ్ళ అమౌంట్ కనుక మెన్షన్ చేస్తే పేమెంట్స్ సైడ్ అంటే ఏంటి, మనకి పర్చేజ్ అమౌంట్ మెన్షన్ చేస్తే అప్పుడు ఒక ఫార్ములా ఉంటది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫార్ములా ఏంటిది, మెడిసిన్స్ ఏవైతే వాడినారో ఎంత అంటే దానికి ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2,000 ప్లస్ పర్చేజెస్ అంటే ఇప్పుడు మనకి వాళ్ళ వెనకాల పేమెంట్స్ సైడ్ ఇచ్చిన అమౌంట్ ఉంది కదా మెడిసిన్స్ ది, ఆ అమౌంట్ లకి వెళ్ళి మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటిది 1,500 చేస్తే అప్పుడు మనకి మెడిసిన్స్ యూజ్డ్ ది ఇలా ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్నే అని కాదు, ఏ ఎసెట్ అయినా సరే అడ్జస్ట్మెంట్స్ చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఏమొస్తుందని చెప్పిన ప్రొఫార్మాలో ఎక్స్పెన్సెస్ వస్తాయి, అమౌంట్ వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ అమౌంట్ వస్తుంది. సో ఎక్స్పెండిచర్ సైడ్ కి వెళ్లేసరికి ఇక్కడ మనం ఎక్కడ చూసుకోవాలి, ఎక్స్పెండిచర్స్ రాసేటప్పుడు పేమెంట్స్ ని చూసుకోవాలి. అది స్టార్టింగ్ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ ని చూసుకోవద్దు. అక్కడ స్టార్టింగ్ ఎక్స్పెండిచర్ ఉన్నా సరే మనం పేమెంట్స్ ని రాస్తాం ఎక్స్పెండిచర్ సైడ్. సో ఫస్ట్ శాలరీస్ ఉంది, సో శాలరీస్ డైరెక్ట్ గా రాసేసాము. నెక్స్ట్ మెడిసిన్స్ ఉంది. సో మెడిసిన్స్ నేను ఏం చెప్పినాను, అసెట్. సో ఇక్కడ రాదని చెప్పినాను, సో దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏముంది మనకి, రెంట్ అండ్ ట్యాక్సెస్ ఉంది. సో రెంట్ అండ్ ట్యాక్సెస్ ఏంటి మనకి 12,000. సో అది తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత ఒకవేళ ఉట్టిగా మెడిసిన్స్ అని ఇచ్చుంటే మనకి ఇక్కడ రాకపోతుండే, బట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లో ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ కూడా ఇచ్చినారు కదా. సో అందుకే మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ సైడ్ తీసుకున్నాం మెడిసిన్స్. ఒకవేళ ప్లెయిన్ గా మెడిసిన్స్ అని ఇచ్చి అడ్జస్ట్మెంట్ ఇవ్వకపోయి ఉంటే మనం ఇది ఇక్కడ తీసుకోకుండా డైరెక్ట్ ఇక్కడే తీసుకుంటుండే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, పర్చేజ్ ఇచ్చినారు కాబట్టి మనం ఎక్స్పెండిచర్ లో తీసుకుంటున్నాం అనమాట. సో మెడిసిన్స్ అని తీసుకుని దాంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ యాడ్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 5,000 అనేది వస్తుంది. సో ఈ మెడిసిన్స్ ది యాక్చువల్ అమౌంట్ ఎక్కడ ఉంటుందని చెప్పినా పేమెంట్స్ సైడ్ ఉంటుంది. దానికి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లో ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లోనే ఉంది. అది మైనస్ చేసుకుని మనం ఏం చేస్తాము, 5,000 తీసుకున్నాము. నెక్స్ట్ ఇన్కమ్ సైడ్ రాసేటప్పుడు రిసిప్ట్స్ లోకి వెళ్ళాలి. సో రిసిప్ట్స్ లో మనకి ఫస్ట్ ఏముంది, సబ్స్క్రిప్షన్స్ ఉంది. సో ఆ సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ డైరెక్ట్ గా రాసుకున్నాం, ఎందుకంటే దీనికి ఏం అడ్జస్ట్మెంట్స్ లేవు. నెక్స్ట్ ఏముంది మనకి, డాక్టర్ ఫీజు ఉంది. సో డాక్టర్ ఫీజు కూడా ఏం చేశాను, డైరెక్ట్ గా రాసుకున్నాక ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది 4,000, అది కూడా డైరెక్ట్ గా రాసుకున్నాను. రాసేసుకున్న తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ నర్సింగ్ హోమ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, క్యాపిటల్ ఫండ్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ తీసుకోవట్లే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో అంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటిది మనకి అసెట్. సో అసెట్స్, లయబిలిటీస్ ఇక్కడ తీసుకోరని చెప్పినా కదా, సో తీసుకోవద్దు. నెక్స్ట్ క్యాపిటల్ ఫండ్ అంటే ఏంటిది మనకి లయబిలిటీ. సో లయబిలిటీ ఏం చేస్తాం మనం ఇక్కడ తీసుకోము.
సో క్యాపిటల్ ఫండ్ ఏంటిది మనకి లయబిలిటీ. సో లయబిలిటీ ఏం చేస్తాం, తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు, లయబిలిటీ అసెట్స్ మనం బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి కాబట్టి. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది ఇక్కడ రావట్లేదు. ఈ అడ్జస్ట్మెంట్ చేసాం కదా ఇక్కడ సాల్వ్. సో ఇంక ఈ అడ్జస్ట్మెంట్ తో అయిపోయింది పని. నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళాలి. బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళాక ఫస్ట్ లయబిలిటీస్ అమౌంట్, ఎసెట్, అమౌంట్ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఫస్ట్ ఎసెట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి మొత్తం. సో ఇక్కడ ఎసెట్స్ ఏమేమి ఉన్నాయి మనకి పర్టికులర్ మొత్తం ఏదైతే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఉందో అక్కడ. సో ఫస్ట్ ఎసెట్స్ ఏమేమి ఉన్నాయి చూసుకోవాలి. ఫస్ట్ మెడిసిన్స్ ఉంది, సర్జికల్ టూల్ ఉంది, కాస్ట్ ఆఫ్ వెహికల్ ఉంది. సో మనం అవి ఏం చేస్తాం, అవన్నీ మనకి ఇక్కడ వెహికల్ కాస్ట్ ఉంది కదా. సో వెహికల్ దగ్గర వెహికల్ రాసేసుకుంటాం. మెడిసిన్స్ దగ్గర ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది, పర్చేస్ ఉంది. ఏది రాసుకోవాలని డౌట్ రావచ్చు. ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో మెడిసిన్స్ ది అది మాత్రం బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాం అనమాట. సో అది రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ అని ఎందుకు తీసుకున్నాము, ఏదైతే క్యాష్ మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో. సో మనకి బ్యాలెన్స్ షీట్ అంటే ఎప్పుడు ప్రిపేర్ చేస్తాము, ఇయర్ ఎండింగ్ లో ప్రిపేర్ చేస్తాం కదా. సో అందుకే ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి, ఇది తీసుకోవద్దు. ఒకవేళ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేస్తే ఇది తీసుకుంటుండే, మనం చేసేది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కదా. సో 10,000 అనేది తీసుకున్నాము. సో 10,000 క్యాష్ ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో అది. ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఏదైతే ఇక్కడ 8,000 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చిండ్రో అది తీసుకున్నాము. మెడిసిన్స్ ది క్లోజింగ్ బ్యాలెన్స్ 1,500 తీసుకున్నాము. వెహికల్ ది కాస్ట్ 20,000 తీసుకున్నాము. సర్జికల్ టూల్స్ మనకి ఎసెట్ కాబట్టి 20,000 అది తీసుకున్నాము. నెక్స్ట్ లయబిలిటీ సైడ్ కి వెళ్లేసరికి మనకి ఏమేమి ఉన్నాయి, లోన్ ఫ్రమ్ బ్యాంక్ అనేది మనకి లయబిలిటీ, అది తీసుకున్నాము. నెక్స్ట్ ఏదైతే డొనేషన్స్ ఉన్నాయో బిల్డింగ్ వి అది మనకి లయబిలిటీ కదా. సో అది తీసుకున్నాము. తర్వాత క్యాపిటల్ ఫండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చినారు 30,000 అది తీసుకొని అందులో నుంచి ఏదైతే డెఫిసిట్ వచ్చిందో పైన ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు డెఫిసిట్ వస్తుంది కదా. తర్వాత మనం ఎలా అయితే ప్రీవియస్ గా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉన్నప్పుడు ఏం చేస్తుండే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి వెళ్ళి తీసుకుని వెళ్ళిన అమౌంట్ నెట్ ప్రాఫిట్ ని ఏదైతే క్యాపిటల్ ఉంటుందో దానికి యాడ్ చేస్తుండే. ఒకవేళ నెట్ లాస్ వచ్చుంటే మైనస్ చేస్తున్నది. ఇక్కడ కూడా సేమ్ అలానే. ఒకవేళ సర్ప్లస్ వస్తే ఇక్కడ క్యాపిటల్ ఫండ్ కి యాడ్ చేస్తాము, డెఫిసిట్ వస్తే క్యాపిటల్ ఫండ్ నుంచి మైనస్ చేస్తాం. సో ఇక్కడ మనం 2 సైడ్స్ టోటల్ చేసినప్పుడు 25,000 ఇక్కడ హైయెస్ట్ వచ్చింది. అంటే ఎక్స్పెండిచర్స్ హైయెస్ట్ వచ్చినాయి కాబట్టి డెఫిసిట్ అనేది వచ్చింది. అంటే ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఇన్కమ్స్ కంటే. సో ఈ స్టేట్మెంట్ రాసి డెఫిసిట్ అని రాసుకున్న తర్వాత క్యాపిటల్ ఫండ్ లకి వెళ్ళి మైనస్ చేయాలి. డెఫిసిట్ చేస్తే 28,500 వస్తుంది. 2 సైడ్స్ టోటల్ చేస్తే మనకి ఏమవ్వాలి, టాలీ అవ్వాలి. సో ఇలా మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇస్తే మనం ఏం చేయాలి, ఒకవేళ అసెట్స్ ఉంటే అసెట్ సైడ్ రాసుకోవాలి, లయబిలిటీస్ ఉంటే లయబిలిటీస్ సైడ్ రాసుకోవాలి, ఇన్కమ్స్ ఉంటే ఇన్కమ్ సైడ్, ఎక్స్పెండిచర్స్ ఉంటే ఎక్స్పెండిచర్ సైడ్, డొనేషన్స్ ఒకవేళ స్పెసిఫిక్ పర్పస్ మెన్షన్ చేస్తే ఇక్కడ వస్తుంది. నార్మల్ గా డొనేషన్స్ మెన్షన్ చేస్తే మనకి ఇక్కడ సైడ్ వస్తుంది. లేదు ఒకవేళ మెడిసిన్స్ ఉట్టిగా ఇస్తే ఓన్లీ ఇక్కడే వస్తుంది. లేదు ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఇస్తే ఇక్కడ ఎక్స్పెండిచర్ సైడ్ వస్తుంది. బట్ ఎక్కడైతే అసెట్ సైడ్ తీసుకుంటామో అప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది తీసుకుంటాము. ఇంకా ఎప్పుడైతే అసెట్ సైడ్ రాస్తారో అప్పుడు మీరు ఏం చేయాలి, క్యాష్ ది ఏం చేయాలి, క్లోజింగ్ బ్యాలెన్స్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మనం క్యాష్ కింద తీసుకుంటాం అసెట్ లో. సో ఇది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఒకవేళ బ్యాలెన్స్ షీట్ కూడా చేయమంటే ఇలా చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అప్పుడు ఈ చాప్టర్ మనకి కంప్లీట్ గా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.